చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. మనిషి జీవితంలో జ్ఞానం చాలా ముఖ్యమైనది. కానీ జ్ఞానం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, దానిని జీవించడం ముఖ్యము. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని గొప్ప విషయాలు నేర్చుకున్నా ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టకపోతే అది కేవలం మాటల్లో ఉండే జ్ఞానంగానే మిగిలిపోతుంది. మనకు తెలిసిన జ్ఞానం వల్ల సభల్లో మాట్లాడవచ్చు, వాదనలు చేయవచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ అది మన జీవితాన్ని మార్చదు, మన వ్యక్తిత్వాన్ని వికసింపజేయదు. ఎప్పుడైతే మనకు తెలిసిన మంచి విషయాలను మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, జీవన విధానంలో అమలు చేస్తామో అప్పుడే ఆ జ్ఞానం మనకు నిజమైన ప్రయోజనం ఇస్తుంది. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక యాపిల్ గురించి దాని రంగు ఏమిటో, దాని ఆకారం ఎలా ఉందో, దాని లోపల ఏముందో, దాని పోషక విలువలు ఏమున్నాయో అన్నీ మనకు తెలిసి ఉండొచ్చు. కానీ యాపిల్ గురించి తెలుసుకున్నంత మాత్రాన దాని పోషకాలు మన శరీరానికి అందవు. యాపిల్ను తిన్నప్పుడు మాత్రమే దాని శక్తి, పోషకాలు మన శరీరానికి చేరుతాయి. అదేవిధంగా మనకు తెలిసిన విజ్ఞానం కూడా మన జీవితంలో ఆచరణగా మారినప్పుడు మాత్రమే మనకు నిజమైన మార్పుని, ఉన్నతిని, ఆత్మ వికాసాన్ని ఇస్తుంది. అందుకే చెబుతారు, జ్ఞానం తెలిసినవాడు తెలివైనవాడు కాదు, జ్ఞానం ఆచరించిన వాడే గొప్పవాడు. ఇక్కడ మరొక విషయం, మనం ఇతరులకు సూక్తులు, బోధలు చెప్పే ముందు అవి మనం మన జీవితంలో నిజంగా ఆచరిస్తున్నామా అని ఒకసారి మనసులో ప్రశ్నించుకోవాలి. అందుకే నిజమైన జ్ఞానం ఇతరులకు చెప్పడంలో కాదు, ముందుగా మనమే ఆచరించడంలో ఉంది. నాకు ఎంత తెలుసు అన్నదానికన్నా నేను ఎంత ఆచరిస్తున్నాను అన్నదే ముఖ్యం. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి టాపిక్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.